వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్పై జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంజీఎం జూనియర్ వైద్యులు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గాంధీ విగ్రహం ముందు జూనియర్ వైద్యురాలి హత్యను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. దేశంలో జూనియర్ వైద్యులకు మహిళలకు స్వతంత్రం వచ్చిన రక్షణ లేకుండా పోయిందని, వైద్య కళాశాలలో డ్యూటీ ముగించుకొని రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో హత్యకు కావించబడడం హేమైన చర్యగా అభివర్ణించారు. దేశంలో ఏదో ఒక చోట తరచూ వైద్యులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ వైద్య కళాశాలలో కూడా అనేక సమస్యలు ఉన్నాయని, కనీసం లేడీస్కు టాయిలెట్స్ కూడా లేని దుస్థితిలో ఉన్నాయని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డాక్టర్ హత్యపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా డాక్టర్లకు రక్షణ కల్పించాలని, ప్రెసిడెంట్ డాక్టర్ హత్యకు పాల్పడిన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఎంజీఎం జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 14 and రేపు తెల్లారేసరికి ఇండిపెండెన్స్ డే అండ్ ఇట్ ఈస్ ఏ డే ఆఫ్ ఫ్రీడమ్ ఎక్కడ ఉందండి? మాకు ఆడవాళ్ళము ఇంట్లో నుంచి బయటికి వచ్చి చదువుకొని ఎంతో కష్టపడి డ్యూటీలు చేసుకుంటా, ఆడ మగ తేడా లేకుండా ఇచ్చిన డ్యూటీ చేసుకుంటా అర్ధరాత్రి ఏదో డ్యూటీలో కొంచెం ఒక కునుకు తీద్దాము అని వెళ్తే అలా చంపేస్తారు. రేపు పొద్దున మేము నైట్ డ్యూటీ చేయగలమా? ఎవరు చేశారో తెలియట్లేదు, ఎందుకు చేశారో తెలియట్లేదు. ఆ అమ్మాయికి ఫ్రీడమ్ లేనప్పుడు మేము ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ నైట్ డ్యూటీ చేయాలంటే మాకు ఫ్రీడమ్ లేదు. మాకు మళ్ళీ భయం స్టార్ట్ అయింది. అంటారు కదా, అర్ధరాత్రి అమ్మాయి రోడ్డు మీద తిరిగినప్పుడే మీకు ఫ్రీడమ్ వచ్చింది అని. రోడ్డు మీద కాదండి, 3rd ఫ్లోర్కి వచ్చి కూడా రేప్ చేసి మర్డర్ చేసిన రోజులు ఇవి. మరి ఇంత కలికాలంలోకి మనం ఎందుకు వెళ్లాల్సి వస్తుందో, ఆ మూర్ఖులు ఆ మృగాలు ఎందుకు ఇంకా బయట తిరుగుతున్నారో. ఆ అమ్మాయి చనిపోయింది, ఇంట్లో అందరికీ క్రోధన, బయట ఏమో చేసిన వాళ్ళు రాజాల్లాగా తిరిగేస్తున్నారు బయట. అది ఎవరు అనేది కూడా మన చట్టము పట్టుకొని చెప్పలేకపోతున్నారా తెలీదు. కానీ రేపు మేము ఇండిపెండెన్స్ డే చేసుకోవాలి, మా ఫ్రీడమ్ మేము హ్యాపీగా చెప్పాలి అని అంటే ఈ రోజు మాకు జస్టిస్ రావాల్సిందే. ఈ రోజు జస్టిస్ వస్తేనే రేపు మాకు ఫ్రీడమ్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే. లేదనంటే గాంధీ గారు ఎంత కష్టపడి తెచ్చినా, ఎవరు ఎంత కష్టపడి తెచ్చినా, మేము ఆఖరికి స్త్రీలమే, మేము మళ్ళీ అదే మురికిలో, అదే బాధలో, అదే ఒక భయంలో ఉండిపోతున్నాము. అది మేము బయటికి రావాలి, గెలవాలి, ఫ్రీడమ్ సెలబ్రేట్ చేయాలి అని అంటే ఏపీ సీఎం చంద్రబాబు